వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు. కలిసుందామా చంపుకుందామా పాత బస్సుని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తిరుమల స్వామివారి సేవల్లో పాల్గొని రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. రెడ్ బుక్ అనే పేరుతో చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధమైన పాలన చేస్తున్నాడని, గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు గుర్తొస్తున్నాడని అన్నారు. కొమ్మినేనిది అరెస్టు అనాలా, పోలీసులు ఎత్తుకుపోయారనాలా, అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు 41A నోటీసు ఇవ్వాలనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పట్టవు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అతని సహచరులకు అందామా లేక గ్రూపులు అందామా, మొత్తం మీద వాళ్ళ గ్రూప్కి ఒక సుప్రీంకోర్టు ఈ రోజున శుతిమెత్తగా కాదు, శుతితో కొట్టినట్లు, మొహం పగలగొట్టేటట్లు ఒక తీర్పు ఇచ్చింది. చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబు గారికి, మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు, భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధులను కానీ గుర్తుపెట్టుకోవడం లేదు, కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్ర బుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూసాం, రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తూ ఉన్నాను. నాకు ఏ సూచన లేదు, లేకుంటే ఏ పరిధి లేదు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు, తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా, అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరు. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ పైబడ్డవాడు, ఎటువంటి చరిత్ర, చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి, అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు. పాతబస్తీ మలక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కలిసుందామా చంపుకుందామా భారతదేశం మాది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోనికి చొరబడి ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అపార్ట్మెంట్లో నివసించే బ్రహ్మానందంకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మలక్పేట్ ఉస్మాన్ ఘాట్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశద్రోహులు దేశ విద్రోహ చర్యల పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా, చంపుకుందాము ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయంగా అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటూనే ఉండరు. లేకపోతే ఎవరెవరిని ఎట్లా దేశం దాటించాలో దాటిస్తాం. లేకపోతే కఠినమైన శిక్షలు వేసి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని వెళ్తున్నాం మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగాత్యాలు చేస్తే, హత్యాకాండాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 रेట్లు हिंदुओं समायत्तम అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा. अभी जो डीसीपी से बात किया तो कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा. హిందువులకు ధైర్యం ఉంటుంది. హిందువులకు ఇది మా దేశంలో ధైర్యం హిందువులకు మేము హిందువులకు కొంచెం ధైర్యం ఇచ్చినట్టు యాక్షన్ తీసుకొస్తారు. మళ్ళీ ఫర్దర్గా తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సురేష్ బాబుకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అక్కడ పోలీస్ వాజ్ దేర్ టు సపోర్ట్ హెల్ప్. అందరినీ గ్రూప్స్లో వెళ్ళమన్నారు. జంగల్ జాగ్రత్త అంటే యానిమల్స్ అన్నిటినీ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్ వాస్ గుడ్ టు సీ దట్ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ అండ్ దే టేకింగ్ గుడ్ కేర్. ఈవెన్ ద పాత్ వాజ్ వెరీ క్లీన్. ఇక్కడ టెంపుల్లో కూడా ఎవ్రీథింగ్ హెస్ బీన్ వెరీ గుడ్, వెరీ ప్లెజెంట్ అండ్ ఈజీ ఫ్లో ఆఫ్ డివోటీస్. ప్రసాదాలు కూడా బాగున్నాయి. సో ప్లేస్ ఇస్ లుకింగ్ గుడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే మా మనవరాలు దీనికి వచ్చాము. దెన్ విల్ గో డౌన్ అండ్ గో బ్యాక్ టు హైదరాబాద్. సినిమాలో చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయమ్మా. 3-4 జరుగుతున్నాయి. హిందీలో ఒకటి, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. ఇంకో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దుల్కర్ సల్మాన్, రానా కలిపి తెలుగు తమిళ సినిమా రెడీ అవుతుంది. మనోజ్ వాజ్పేయితో హిందీ సినిమా రెడీ అవుతుంది. శోభితా తోటి అమెజాన్ ఒక షో రెడీ అవుతుంది. ఆ తర్వాత రానాతోటి, వెంకటేష్ తోటి సినిమాలు స్టార్ట్ అవుతుంది. జంగీస్ ఖాన్ అనే కామెడీ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగమ్మ చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అరసెంటు స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. పాలకోడేరులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి గోపి సమాధానమిస్తూ ఈ భవనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఆయన గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని చంద్రవతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేశారని తెలిపారు. అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే మీరేం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. ఈ బిల్డింగ్ను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.
కూడా కదా మీరు స్టార్టింగ్ లోనే పునాదులోనే చెప్పాలి కదా, పునాదులోనే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాలి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా ఆయనకు బ్రెయిన్లో నీరు వచ్చిందని ఆపరేషన్ చేసినా బ్రతకడం కష్టమనడంతో నిరుపేదలైన గోపి కుటుంబ సభ్యులు స్వగ్రామం ధర్మపురిలో కిరాయికి ఉంటున్న ఇంటికి తీసుకువచ్చారు. చావు బతుకులలో పోరాడుతున్న గోపి ఇంట్లోకి రావడానికి వీల్లేదని సొంత ఇంటి యజమాని మానవత్వం మరిచి మాట్లాడడంతో విధిలేక గోదావరి తీరంలో గల శ్మశాన వాటికలో ఓ గదిలో షెల్టర్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం నాయకులు మానవత్వంతో గోపిని గోదావరి తీరంలో గల కాపు సంఘ భవనంలోకి అనుమతించారు. గోపికి పెళ్లి కాలేదు. భార్య లేని ఏకాకి అయిన గోపికి చివరి దశలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితి గురించి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. తొందరగా చాబీ నీదే బయట చాబీ పెట్టుకుంటూ అయ్యా మళ్ళీ అటు ఇటు. సార్ మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండ్రు సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నానండి సార్. రాగానే ఈయనే కొంచెం పింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి అని ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక మున్నూరు కాపు సంఘం వారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు వాళ్ళు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు చేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నా సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్ష్యం అయినట్టు చూడండి సార్. అందరికీ పేరు పేరున నమస్కారం. మాకు కొనే చేసిన వాళ్ళకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను సార్. కొంచెం ఆదుకోండి సార్. ఇంకా కూడా పెద్ద మనసు చేసుకొని ఆదుకోండి సార్.
పోతేపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజీవ్ యాదవ్ తమ్ముడిపై దాడి చేశారు. పార్టీకి కొన్ని సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ లాభం లేదని పల్నాడు సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్లో నారాయణ కళాశాల పుస్తకాల గది తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్న పాఠశాల యాజమాన్యంపై సంబంధిత విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని నారాయణ స్కూల్లో బైఠాయించి ఆందోళన చేశారు. పలు ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా కంప్లైంట్లు ఇవ్వడానికి భయపడుతున్నారని, దీనిపై జిల్లా అధికారులు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్నా స్పందించడం లేదు. ప్రైవేటు స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు జరపరాదని పాఠశాలల ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మరియు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సాయి ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్. సత్తెనపల్లి మండలంలో సత్తెనపల్లి పట్టణంలో విద్యా సంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులు మామూలు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. డిఈఓకి ఈ విషయం చెప్పినప్పటికీ కూడా డిఈఓ గారు సరైన సమాధానం స్పందించడం లేదు. ఎంఈఓ గారికి భవిష్య స్కూల్, అలానే భాష్యం స్కూల్, అలానే నారాయణ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పినప్పటికీ కూడా మేము అక్కడున్నాం ఇక్కడున్నాం అని మాట దాటేస్తున్నారు. భవిష్య స్కూల్లో తాళం వేస్తున్నారు. దాని లోపల ఎంత పడుతుందో, ఎంత బుక్స్ ఉన్నాయో, ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో ఏం చెప్పకుండా తాళం వేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేస్తారనేది సందేహంలో ఉన్నాము. ఖచ్చితంగా బుక్స్ సీజ్ చేసి పాఠశాలలకు 1,00,000 లేదా 2,00,000 ఫైన్లు వేసి, లేకపోతే సరైన విధంగా అవసరమైతే ఆ స్కూల్లో సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. జీవో నెంబర్ 94.1C పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదనే జీవో ఉందో ఆ జీవోని ఇంప్లిమెంటేషన్లో విద్యాశాఖ వ్యవస్థ చాలా దురుసుగా ఉంది. మామూలు మత్తులో మునిగి తేలుతూ ఉంది. ఇప్పటికైనా ఎంఈఓ త్వరగా స్పందించి పుస్తకాల రూములు సీజ్ చేసి వాళ్ళకి 1,00,000 లేదా 2,00,000 ఫైన్ వేయాలని డిమాండ్ చేస్తాం. చెప్పండి మేడం. అనంతపురం తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి సిద్ధమయ్యారు. ఆయనను అడ్డుకోవడానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు, జేసీ అనుచరులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా తిమ్మపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వాలని పెద్దారెడ్డికి రోడ్డుపైనే బైఠాయించారు. మొన్న అవసరం చేస్తారు ఆ రోజు కూడా నోటీస్ ఈ రోజు దినం నోటీస్ తీసుకోకుండా పేపర్ ఉండాలి చేసుకోకుండా మా ఇంటికి ఏం వాణి ఊరించింది వాని గత లాండ్ ఆఫ్ లేదా లాండ్ ఆఫ్ లేకపోతే లేదు లేదా ప్రశాంతంగా ఎంతో ఉండేదే కదా, ఉండేది లాండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండేదే కదా.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని రఘునాథపాలెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని, పదవులు అందరికీ రావని, పనిచేసే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసుకునేలా చేస్తానని, ఏ ఒక్కరూ కంగారు పడవద్దని, కష్టపడే వాళ్లకు పదవులు వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. మీరు పదవుల్లో కూర్చుంటే మీరు నాకు ఇచ్చిన స్థానానికి విలువ ఉంటుందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని, కులగణన చేయగలిగిన దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని, ఎస్సీ జనాభా నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు కూడా ఇస్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దలు ప్రసాద్ గారు, గౌరవనీయులు రాయల్ గారు, బాల్సాన్ గారు, కిషోర్ గారు, సాధు గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా మండల సమన్వయ కమిటీ సభ్యులు దీపలా గారు, పెద్దలకి ఈనాడు ముఖ్యులుగా పార్టీని ఎంతో కాలం భుజాన్ని వేసుకొని గ్రామాల్లో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఈరోజు రాజకీయపరమైనటువంటి అంశాల మీద మీతోటి చర్చించి మీ ఆలోచనలు తీసుకొని మీ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రెసిడెంట్ గారు ఇందాక ఆయన గారి ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు. రాష్ట్ర పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజున సంస్థాగతంగా బలోపేతం చేయటం కోసం జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేస్తున్నారు. మీరు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశానుసారం మీ గ్రామాల్లో కేవలం ఈ సమన్వయ కమిటీ ఎందుకు వేసామనంటే, మనం రేపు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత సమన్వయం చేయటం కోసం ముఖ్యుల్ని మీకై మీరు కూర్చొని పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా, మంచి రావాలన్నా, చెడ్డ రావాలన్నా యంత్రాంగం సక్రమంగా లేదు కాబట్టి అప్పటిదాకా మనకి పర్మనెంట్ కమిటీలు వచ్చేదాకా మీరు మీ 4-5 పంచాయతీలు మీరు చూడండి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి. మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. పార్టీలో ఏదైనా అవసరం వస్తే జిల్లా పార్టీని సంప్రదించి, ఇప్పుడు ఆరిఫ్ గారు చెప్పారు ముస్లిమ్స్కి అందుట్లో స్థానం రాలేదని, అది కేవలం 7-8 మందితోటే వేసుకున్నారు కాబట్టి రాలేదు. రేపు మనకి 10 కమిటీలు వస్తాయి, అనుబంధ సంఘాలు వస్తాయి, పార్టీ కమిటీలు వస్తాయి, అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని, గ్రామ కమిటీలని, అదేవిధంగా జిల్లా పార్టీలో ఎవరు ఉండాలి, అనుబంధ సంఘాల్లో ఎవరు ఉండాలి, మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇస్తే పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ వేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు. కాబట్టి దయచేసి ఎవ్వళ్ళం కూడా తొందరపడాల్సిన పని లేదు, తొట్టుపాటు పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. పార్టీ అధికారంలోకి ఉంటే అందరికీ పదవులు ఉన్నట్టే. దీని ద్వారానే రేపు మీ అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచులు, ఆ గ్రామంలో 10-15 మంది వార్డు మెంబర్లు, సహకార సంఘాలు, డైరెక్టర్లు, ఈ రకంగా పదవులు తీసుకొని మళ్ళీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు, ఒక ఆనందం, ఒక గౌరవం. నేను ఎమ్మెల్యే కావటమో, నేను మంత్రి కావటమో, కొద్దిమంది అధికారం చెలాయించటమో కాదు. ఈ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఆ వార్డులో, ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో గుర్తింపు వస్తే అది పార్టీకి బలం. ఆ యొక్క నాయకత్వం చిరకాలం, చాలా కాలం పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు స్థిరంగా నాయకత్వాన్ని నిలుపుకుంటారు కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఆ పార్టీలు నిలబడుతున్నాయి. అదేవిధంగా
ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఉన్నటువంటి దళిత బహుజన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ త్యాగాన్నే తలిచి నిలిచింది సోని మెచ్చినరా రాష్ట్రాన్నే ఓ బిడ్డ అమ్మక ద్రోహి రా బందుకు అయినది అడ్డ పరిమేతం కూర్చోండి. ఎల్లంగళ్ళ హనుమంతరావు గారికి మరియు ఎక్స్ చైర్మన్ మానకొండ రాధాకిషోర్ గారికి, గిడ్డిగుల రాష్ట్ర చైర్మన్ గారు చరణ్ గారికి, అలాగే సాధు రమేష్ రెడ్డి గారికి, అలాగే తాత రఘురాం గారికి, అలాగే ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ముఖ్యులు అందరూ వీక్షించారు. అందరికీ పేరు పేరు ఉద్దేశం మనం రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏ రకంగా అనుసలోపతం చేసి గ్రామాలలో మన పార్టీ పరిస్థితి చర్చించుకోవడం జరుగుతుంది. కావున దయచేసి సమన్వయ సభ్యులు కేళు దేవ్ సింగ్ గారు, తేజావతి వెంకన్న, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నటువంటి పెద్దలు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, అట్లాగే రాధాకిషోర్ గారు, దీపక్ గారు, అట్లాగే సమన్వయ కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చి అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి విశాఖ వైసీపీ ఘన నివాళి అర్పించింది. జీవీఎంసీ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకున్నారు. సంఘటనలతో గతంలో జరిగిన విమాన ప్రమాదాలతో అతిపెద్ద విమాన ప్రమాదంగా అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో సుమారు ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది నిన్న అకాల మరణం చెందడం జరిగింది. అంతేకాకుండా ఆ విమానం ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పైన కూలిందో ఆ మెడికల్ కాలేజీలో క్యాంటీన్లో ఉన్న సుమారు 28 మంది డాక్టర్స్ కూడా కొత్తగా ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉన్నారో డాక్టర్స్ ఉన్నారో వారు కూడా మృతి చెందారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కూడా గాయపడటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విచారకరమైన సంఘటన. దీనికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విశాఖపట్నంలో వారందరి చనిపోయిన వారందరి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని, అదేవిధంగా భగవంతుడు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరిలోని కూడా మనోధైర్యాన్ని ఇచ్చి వారందరికీ కూడా ఆ భగవంతుడు అండగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా క్షతగాత్రుల కుటుంబాలకు కానీ చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వారందరి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగిన విమాన విషాద ఘటన ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా వినలేదు, కనలేదు. ఒకేసారి సుమారు 369 మంది వరకు స్పాట్లో చనిపోవటం, తర్వాత ఇంతవరకు కూడా దానికి కారణం ఏంటో తెలియకపోవటం చాలా చాలా బాధాకరం. నేను ఒకటే కోరుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే గుజరాత్ ప్రభుత్వాన్ని అందరినీ కూడా వారికి ఇచ్చేటువంటి కాంపెన్సేషను ₹1 చాలదని నేను ఒక ఎంపీగా కోరుతున్నాను. ఇంకా ఎక్కువగా పెంచి ఇక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు. కలిసుందామా చంపుకుందామా పాత బస్సుని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తిరుమల స్వామివారి సేవల్లో పాల్గొని రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.